మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకిద్దాం. సామెతల గ్రంథం నుంచి 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేను మన వెనుకడిలో ఫలింపు దయచేయను గాక. ఆమేన్. చదివినటువంటి సామెత సొలొమోను సామెతగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇరు కుమారులు, ఇరు స్వభావాలు, ఇరు ఫలితాల గురించి మాట్లాడడం మనం చూస్తాం. ఇద్దరి వ్యక్తులు, ఇద్దరి స్వభావాలు, ఆ ఇద్దరి ఫలితాలను గురించి మాట్లాడడం మనం చూస్తాం. మొదటిగా బుద్ధిగల కుమారుడు, బుద్ధిగల వ్యక్తి గురించి మాట్లాడడం చూస్తూ, ఆ వ్యక్తి యొక్క స్వభావం ఏంటంటే వేసవి కాలమున కూర్చడం. దానికి ఫలితం ఏంటంటే 10వ అధ్యాయం మొదటి వచనంలో జ్ఞాపకం చేస్తున్నట్టుగా, బుద్ధిగల కుమారుడు, జ్ఞానం గల కుమారుడు తన తల్లిదండ్రులను సంతోషపెట్టడం అనేటువంటి ఫలితం. అదే రీతిగా రెండవ కుమారుడిగా, రెండవ వ్యక్తిగా 10వ అధ్యాయం 5వ వచనంలో సిగ్గుపరచు కుమారుడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. సిగ్గుపరచు కుమారుడి యొక్క స్వభావం ఏంటంటే అతడు కోతకాలమందు నిద్రించేటటువంటి వాడు. తన యొక్క ఫలితం ఏంటంటే చాలా అద్భుతంగా రాయబడి ఉంది. తన పేరులోనే తన ఫలితం అదేంటంటే సిగ్గుపరచడం, తల్లిదండ్రులను సిగ్గుపరచడం. కాబట్టి ఇక్కడ ఇరు స్వభావాలు, ఇరు ఫలితాలు, ఇద్దరు వ్యక్తుల విషయమై ఇరు స్వభావాలు, ఇద్దరి ఫలితాలు రాయడం చూస్తాం. బుద్ధిగల కుమారుడు తాను వేసవి కాలమందు కూర్చడం ద్వారా తాను సంతోషపెట్టేటువంటి స్థితి కలిగి ఉంటాడు. అయితే సిగ్గుపరచు కుమారుడు తాను వేసవి కాలమందున, ఆ కోత కాలమందున నిద్రించడం ద్వారా తాను సిగ్గుపరిచేటటువంటి స్థితిని కలిగి ఉంటాడు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ వేసవి కాలం, అదే రీతిగా కోతకాలం అనేటువంటివి రెండు కూడా ఒకే సందర్భాన్ని సూచిస్తాయి. వేసవి కాలము అనే మాటకు కొంత అర్థం సమ్మర్, ఎండాకాలము అనేటువంటి విషయంగా చూస్తాం. కోతకాలము హార్వెస్ట్ సీజన్, ఆ పంట చేతికి తీసుకునేటువంటి సమయం. ఇక్కడ ఈ రెండు కూడా ఒకే సమయాన్ని, ఒకే కాలాన్ని, ఒకే సందర్భాన్ని సూచిస్తూ ఉన్నాయి. సో ఆ ఎండాకాల సమయంలో, ఆ వేసవి కాల సమయంలో ఆ పంటను చేతికి తీసుకోవడం అనేటువంటి సందర్భం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఎవరైతే ఆ పంట చేతికొచ్చే సమయానికి, ఆ పంట చేతికి తీసుకునే ఆ కాల సందర్భంలో, ఆ సమయంలో ఎవరైతే కూర్చుకునే స్థితిని కలిగి ఉంటారో వారు బుద్ధి కలిగినటువంటి కుమారులుగా, కుమార్తెలుగా, వారు తల్లిదండ్రులను సంతోషపెట్టే వారిగా ఉంటారని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అయితే ఎవరైతే ఆ వేసవి కాలంలో ఆ పంట కూర్చుకునే ఆ సమయంలో ఎవరైతే నిద్రించేటటువంటి స్థితి కలిగి ఉన్నారో వారు సిగ్గుపరచు బిడ్డలుగా, సిగ్గుపరిచేటటువంటి సందర్భంలో వారు ఉంటారనేటువంటి మాటను జ్ఞాపకం చేయబడటం జరుగుతుంది. ఇంకా కొంచెం ఈ మాటను మనం ఆలోచన చేస్తే, సంపాదించేటటువంటి ఆ సమయంలో సంపాదించకుండా ఉండేటువంటి స్థితి బుద్ధిగల కుమారుడు, సిగ్గుపరిచే కుమారుడు సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ మాట ప్రత్యేకించి యవన జీవితాలకు చాలా అన్వయింపదగినది. యవన వయస్సులో వారికున్న సమయాన్ని, వారికున్న శక్తిని, వారికున్నటువంటి ఆలోచన సామర్థ్యాన్ని వీటన్నిటిని పోగు చేసి సంపాదించుకోవాల్సినటువంటి సమయంలో, కూర్చుకోవాల్సినటువంటి సమయంలో కొంతమంది ఆ కూర్చుకునే వారిగా తల్లిదండ్రులు సంతోషపెడుతూ బుద్ధి కలిగినటువంటి వారిగా ఉన్నారు. అయితే కొంతమంది సంపాదించకుండా, ఆ కూర్చుకోకుండా వారు నిద్రించేటటువంటి నిద్రావస్థ స్థితిలో ఉండి తల్లిదండ్రులను ఏడిపించే, తల్లిదండ్రులకు సిగ్గు తెచ్చేటటువంటి స్థితి కలిగి ఉన్నారు. అదే రీతిగా గొప్పగా ఈ మాట ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఏంటంటే, కేవలం ఈ శారీరకంగా, ఈ లోక సందర్భంగా మాత్రమే కాదు గాని, ఈ మాటను ఆధ్యాత్మికంగా, ఉన్నతంగా ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి.
చాలా అద్భుతమైనటువంటిది. సో, సంపాదించుకునే సమయం, దొరికే సమయం, కూర్చుకోవాల్సినటువంటి సమయం. ఆ సమయంలో దేవుణ్ణి వెతకడం ద్వారా దేవుణ్ణి సంపాదించుకోవచ్చు. దేవుణ్ణి వెతకడం ద్వారా అప్పుడు ఆయన దొరుకుతాడు. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే దేవుణ్ణి మనం కనుగొనే ఆ సమాధాన పరిస్థితులు, ఆ నెమ్మది గల పరిస్థితులు, ఆ సమయం, ఆ వయస్సు, ఆ జ్ఞానం, ఆ తెలివి, ఆ సందర్భం అంతా ఉంటుందో, ఆ సంపాదించే సమయంలో మనం నిద్రావస్థలో ఉంటే, ఆధ్యాత్మికంగా అంధకార దృష్టిని కలిగి ఉంటే, దేవుడంటే భయం, భక్తి లేని స్థితిలో ఉంటే, మనం ప్రభువుని ఎప్పుడు కనుగొనలేం. ప్రత్యేకించి యవ్వన వయసులో ఉన్నటువంటి వారు. వారి యవ్వన జీవితంలో దేవుణ్ణి వెతికే సమయం ప్రత్యేకించి అది. దేవుని కనుగొనే సమయం. అందుకే జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. సో, ఇక్కడ సంపాదించుకోవడంలో నిద్రించడం అనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, వేసవి కాలమున కూర్చుకోవడం, ఎండాకాలమున కూర్చుకోవడం. అదే రీతిగా అక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట కోత కాలమందు నిద్రించడం. ఇవి జ్ఞాపకం చేసే మాట ఏంటంటే వెన్ ఈజ్ అవైలబుల్ టైమ్. ఎప్పుడైతే సంపాదించుకునే సమయం, దొరికే సమయాన్ని జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ప్రభువు దొరికే సమయం యవ్వన సమయం. కేవలం యవ్వన సమయం కాదే దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ప్రభువును మనం కనుగొనే, సంపాదించుకునే సందర్భంగా మనం కలిగి ఉంటాం. ఆయన మాటలు వింటున్నప్పుడు. అది దేవుని సంపాదించుకునే సమయం. ఆయన లేఖనాలు చదువుతున్నప్పుడు దేవుని సంపాదించుకునే సమయం. ప్రార్థిస్తున్నప్పుడు ఆయన సంపాదించుకునే సమయం. ఆ సమయంలో నిద్రావస్థలో ఉండగా ఆ మాటలు తగినట్టు జీవించడం ద్వారా ఆయన దొరికే సందర్భాన్ని మనం పొందుకోవచ్చు. అదే రీతిగా 55వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనంలో 2వ మాటను ఈ రీతిగా ఉంది. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడే. దేవుడు దగ్గరగా ఉన్నప్పుడు, దేవుని లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతా ఉన్నప్పుడు, ప్రార్థించే సమయంలో, ఈ రీతిగా వివిధ సందర్భాలలో ఆయన సమీపంగా ఉన్నప్పుడు, ఆయన హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, గద్దిస్తూ ఉన్నప్పుడు, మనల్ని ఆయన సమీపంగా ఉన్నప్పుడు మనం ఆయనను చేర్చుకోవాలి. ఆయనను వేడుకునేటువంటి స్థితి కలిగి ఉంటారు. అలా లేక ఎవరైతే నిద్రావస్థలో ఉంటారో, ఎవరైతే అంధకార స్వభావం కలిగి ఉంటారో వారు సిగ్గుపరిచేటటువంటి స్వభావాన్ని కొని తెచ్చుకునేవారు. సిగ్గుపరిచేటటువంటి బిడల స్థితిని కలిగినటువంటి వారు. కాబట్టి ఇది ఈ 10వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి ఈ సామెత ఏదైతే ఉందో, ఇది శారీరకంగా కంటే, లోకపరంగా కంటే ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంది. ప్రభువు దొరికే సమయం, ప్రభువు సమీపంగా ఉన్న సమయం, ఆ వేసవి సమయం, ఆ కోతకాల సమయం, చేర్చుకునే సమయం. ప్రభువుని చేర్చుకోవాల్సినటువంటి వారమై, చేర్చుకోవడంలోనే మనం ఏ స్థితి కలిగి ఉన్నటువంటి వారంగా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఈ సమయంలో మన ఎదురున్నటువంటి తీర్మానం ఏంటంటే, మన ఎదుటున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ప్రభు ఇప్పుడు ఈ మాటల ద్వారా నీకు సమీపంగా ఉన్నాడు. ప్రభు ఈ మాటల ద్వారా నువ్వు చేర్చుకునేటువంటి స్థితిని కలిగి ఉన్నాడు. నువ్వు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? తీర్మానం తీసుకుందాం. ప్రభు ఈ సమయంలో నేను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నీకు సమీపంగా నువ్వు సమీపంగా ఉన్నావు. నేను నీకు సమీపంగా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యవ్వన బిడ్డలారా, ప్రత్యేకించి యవ్వన వయస్సులో కేవలం శారీరక సంబంధమైన సందర్భం మాత్రమే కాదు. ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ప్రభువును చేర్చుకోవాల్సినటువంటి సమయం. తీర్మానం తీసుకున్నా. ఈ కోతకాలం, ఈ ఎండాకాలం, ఈ ప్రభువు దొరికే సమయం. ప్రభువుని చేర్చుకున్నట్టు, ప్రభువులో జీవించుటకు, ప్రభువుని పొందుకున్నట్టుకు తీర్మానం తీసుకుందాం. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరమ తండ్రి, మీకు అవును ప్రభా, ఈ వేసవి కాలం, ఈ ఎండాకాలం, ఈ మాటలు అయ్యా ఆధ్యాత్మికంగా మీరు దొరికే స్థితిని, మీరు సమీపంగా ఉన్న స్థితిని జ్ఞాపకం చేస్తాం. అయితే ఒక సందర్భం వస్తుంది, ఒక సమయం వస్తుంది. ప్రతి మనిషికి అయ్యా మిమ్మల్ని చేర్చుకోలేనటువంటి ఆ సమయం, మిమ్మల్ని అంగీకరించకుండా ఉండే సమయం వస్తుంది. నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఫలించని మొక్క పెరికి పారవేయబడ్డాం. ప్రభా, నువ్విచ్చే సమయాన్ని మేము ఉపయోగించుకుంటూ అయ్యా మేము ఫలించుటకు సహాయం దయచేయండి. నువ్విచ్చే ఆ సమయం, ఆ కృపా సమయం ప్రభా మిమ్మల్ని నిర్లక్ష్యం చేయక, అయ్యా మేము దొరుకుతున్న సమయంలో, సమీపంగా ఉన్న సమయంలో మేము మిమ్మల్ని వెనకకు అయ్యా త్రోసివేయక ప్రభా చేర్చుకునే సహాయం దయచేయండి. ప్రభా ఆ సమయం దాటిపోతే మీరు దొరకరని, ఆ సమయం దాటిపోతే మీరు సమీపంగా లేరని ప్రభా ఈ సమయాన్ని చేర్చుకున్నట్టు సహాయం దయచేయండి. ఈ రీతిగా తీర్మానం తీసుకున్న బిడ్డల తీర్మానాలు బలపరిచి, స్థిరపరిచి ఆ రీతిగా జీవిస్తూ మీ నుంచి అనేక దీవెనలు పొందుకుంటూ బుద్ధిగల కుమారులుగా, తల్లిదండ్రులు సంతోషపెట్టేవారుగా, తండ్రి అయిన మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా ఉండేటు కృప దయచేయమని ఈ మనవలన్నీ యేసుక్రీస్తు నామములో
బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.